ఒక కాంగ్రెస్ వాడు గ్యాసులు డబ్బా పట్టుకొని వస్తాడు, నేను చచ్చిపోతా అంటాడు. మీ ఎమ్మెల్యే లెక్క నేను ఓడిపోయి బేదారైనా నేను చచ్చిపోతా, ఈసారి ఏకపోతే నేను చచ్చిపోతా అని చెప్పి కూడా డైలాగులు కొడతారు. పడిపోతారా? మళ్ళా పడిపోతారా? కిన్ని రకాలుగా దగా చేసిన వాళ్ళు, కిన్ని రకాలుగా ద్రోహం చేసిన వాళ్ళు, కిన్ని రకాల అబద్ధాలు చెప్పిన వాళ్ళు ఇలా నేను వచ్చి చెప్తున్నాడు రేవంత్ రెడ్డి భూపాలపల్లి జిల్లా నట తీసేయడట. వాళ్ళు పెట్టిన ఎవరో తీసేస్తాం. జయశంకర్ సార్ పేరు మీద పెట్టింది ఎవరు? భూపాలపల్లి జిల్లా చేసింది ఎవరు? భూపాలపల్లికి మెడికల్ కాలేజ్ తెచ్చింది ఎవరు? భూపాలపల్లిలో కలెక్టర్ ఎస్పీని కూర్చోబెట్టింది ఎవరు? భూపాలపల్లిలో 1000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది ఎవరు? సింగరేణి క్వార్టర్లు కట్టింది ఎవరు? 19,000 విరాసత్ ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు? సింగరేణికి న్యాయం చేసింది ఎవరు? మరి పొట్టోడు పీకిందేమో దాని కదా ఇంకా పెద్ద పోతులు కొట్టుకుంటూ వచ్చి నేను తీసేయ్యా. నేను అడుగుతున్నా, తీసేస్తే ఊరుకుందానికి భూపాలపల్లిలో అమాయకం కొడుతున్నారే. ఈపు చింతపండు అవుతుందని తెలుసు నీకు. మరి నేను ఒకటి అడుగుతున్నా, మీరు కూడా చెప్పండి. ఎందుకంటే ఈయన చెప్పేది చేయడు, చేసేది చెప్పడు. మీరు చూడు, 6 గ్యారంటీలు చేస్తా అని చెప్పాడు. చేసిందా? 6 గ్యారంటీలు. గట్లనే లంగా. ఎందుకంటే అవి చెప్పినేమో చేయడు, చేయని ఏమో చేస్తాడు, చెప్పని ఏమో చేస్తాడు. అందుకే అంటున్నా, నిన్న తీయా జిల్లాలో ఉన్నాడంటే బరాబర్ తీస్తాడు. ఎప్పుడు తీస్తాడు? మీరు దబ్బన పొరపాటున చెయ్యి గుర్తుకేస్తే బరాబర్ తీస్తాడు. చెయ్యి గుర్తు కోటేస్తే నాకు పొద్దున పంతులు కూడా చెప్పిండు, అది అభయాస్తం కాదు, భస్మాసుర హస్తం. నెత్తి మీద పెట్టుకుంటే బూడిదే అయిందా? బూడిద ఇదివరకు 2 ఏళ్లలో మొత్తం నాశనం. భూముల ధరలు పడ్డాయి. సింగరేణి ఆగం. సింగరేణిని బామ్మదికి రాసిచ్చిండు. నిన్న వచ్చింది కూడా సింగరేణి కార్మికుల కోసమో మన కోసమో కాదు. సింగరేణిని వాళ్ళ బామ్మది ఉంటాడు ఒక ఆయన సుజన్ రెడ్డి అని, ఆ సుజన్ రెడ్డి సాబ్కు రాసిచ్చిండు. అలానట ఈ మధ్యన ఒక నెల సింగరేణి కార్మికులు ఉండరా? ఇక్కడ ఉన్నోళ్ళు సార్ శీలా ఉంటుంది ఆడుతున్నారు. అరే 60,000 ఇంత తక్కువ ఉంటారు, రావాలి కదా ఇవాళ కింద పెద్ద మీటింగ్ రావాలి ఎన్నుకున్నారు. సింగరేణి అన్నలు జాగ్రత్తగా వినండి. రేవంత్ రెడ్డి నల్ల బంగారాన్ని ఆయన అత్తగారి కొంగు బంగారం వాళ్ళ బామ్మర్దికి రాసిచ్చిండు. ఎందుకు? ఇక్కడ సర్టిఫికెట్ పెట్టిండు కొత్త దుకాణం. ఆయనకు నచ్చిన వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చేటందుకట సైట్ విజిట్ చేసినట్టు సింగరేణి సర్టిఫికెట్ ఇవ్వన్నట. ఆ సైట్ విజిట్ చేసినట్టు సర్టిఫికెట్ కోసం వాళ్ళు రాగానే, కంపెనీ వాళ్ళు రాగానే వాళ్ళ ఫోన్ నంబర్లు, వాళ్ళ పేర్లు మొత్తం రేవంత్ రెడ్డి బామ్మర్దికి పంపుతారు. రేవంత్ రెడ్డి బామ్మర్దికి ఫోన్ చేస్తాడు, రే నువ్వు టెండర్ వేయకరా అంటాడు. టెండర్ వేయకరా అనగానే అవతలోడు బుగులు పడి వేయకపోతే మంచిదట. కానీ దబ్బన వేద్దామనుకుంటే ఇటు సర్టిఫికెట్ ఇయ్యడట. సర్టిఫికెట్ ఇస్తేనే టెండర్ వేయాలన్నట. గట్ల మే 25 నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా 6,000 కోట్ల రూపాయలు బావమర్దికి రేవంత్ రెడ్డి రాసిచ్చిండు. ఆ కుంభకోణం బయట పెట్టంగానే ఇక ఫోన్ ట్యాపింగ్, ఈ ట్యాపింగ్, ఆ ట్యాపింగ్ అని మమ్మల్ని వరుస పెట్టి పిలుచుడు మొదలు పెట్టిండు. నిన్నటికి నిన్న ఏం చేసిండో చూసిందా? ఇదివరకు దొరికింది కదా ఓటుకు నోటు 50 లక్షలతో దొరికింది, యాదుకుందా? మర్చిపోయినరా? ఆ ఆధారాలన్నీ హైదరాబాద్ లో ఒక ఆఫీసులు ఉంటాయి. ఆ రోజు దొరికిన బ్యాగు, అదే విధంగా దొరికిన మిగతా వివరాలన్నీ ఒక ఆఫీస్ హైదరాబాద్ లో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ అని ఉంటుంది. ఆ ల్యాబొరేటరీ ఉంటుంది ఒక ప్రయోగశాల. అందులో నిన్న అగ్గి పెట్టిండు, మొత్తం కాలబెట్టిండు సాక్ష్యాలు లేకుండా. ఎందుకంటే వచ్చింది ఇక కేసు ఆఖరి దశకు వచ్చింది, శిక్ష పడుతుందేమో అని చెప్పి ఆయన దాన్ని బుక్కి చేసిండు, అగ్గి పెట్టిండు, బుక్కి చేసిండు. దొంగ దొరికిపోయిండు కాబట్టి జైలుకు పోకుండా కాపాడుకునే ప్రయత్నం చేసిండు. నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, సింగరేణిని దొంగతనం చేస్తున్నాడు, మీ బతుకులాగం చేసినోడు, మంచిగా ఉన్న రైతులను నాశనం చేసినోడు, మంచిగా ఉన్న సింగరేణి కార్మికులను ఆగం చేసినోడు ఈ రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ పార్టీ. అందుకే ఎల్లుండి 11 తారీఖు నాడు వీళ్ళకి కనుక మనం కర్రు కాల్చి వాత పెట్టకపోతే, వీళ్ళకి కనుక బుద్ధి చెప్పకపోతే మళ్ళొకసారి రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడు ఎరికేనా? నేను వీళ్ళకు 2,500 ఇవ్వకపోయినా ఆడపిల్లలు నాకే గుద్దిండ్రు, 4,000 ఇవ్వకపోయినా ముసలోళ్ళంతా నాకే ఓటేస్తున్నారు, మరి రైతు బంధు వేయకపోయినా రైతులు నాకే ఓటేస్తున్నారు. 19,000 మందికి కేసీఆర్ ఇండిపెండెంట్ ఉద్యోగాలు మెడికల్ బోర్డు పెట్టి ఇచ్చిండు. నేను 11 నెలల నుంచి బోర్డు పెట్టకపోయినా కార్మికులు నాకే గుద్దుతున్నారు. అసలు నేను ఎందుకు ఇవ్వాలి అనుకుంటున్నాను. అయ్యా అదా మనోళ్ళు యూరియాలో పెడుతుంది. కేసీఆర్ ఉన్నప్పుడు ఆటో అన్నకు ఒక 400 రూపాయలు ఇస్తే పొలకాడ వేసుకోకపోతుంది నా యూరియా. ఇలా దొరుకుతుందా?
యూరియా దొరకదు, రైతు బంధు రాదు. ఇక ఇక బోనస్ బోగస్ ఎప్పుడో అయిపోయింది తమ్ముడు. ఎన్ని చెప్పమంటావు 420 ఉన్నాయి. అందుకే నేను అడిగిన ఉత్తుతగానే అడగలే. మనకు సోయి వచ్చిన మాట నిజమే అయితే పక్కా రేవంత్ రెడ్డికి సురుకు పెడితేనే, రేవంత్ రెడ్డికి కర్రు కాల్సి వెనకకెళ్ళి వాత పెడితేనే చక్కగా అవుతాడు. లేకపోతే మాత్రం ఇంకో 2 ఏళ్ళు ఇదే మాటలు, ఇదే అబద్ధాలు, ఇదే బూతులు వీటి మీదకెళ్ళి నడిపిస్తాడు. బూతుల సీఎం కు బుద్ధి చెప్పాలంటే పోలింగ్ బూత్ కెళ్ళే బుద్ధి చెప్పాలి. ఏ గుర్తు కొట్టేయాలి. ఇక ఇంకొక పార్టీ కూడా ఉన్నది, సందిట్ల సడే మీ అని ఒక పార్టీ ఉన్నది. పూజకు పనికిరాని పువ్వు, ఏమిటికి పనికిరాడు. 12 ఏళ్ళ ఢిల్లీలో గద్దెకి కనీసం అదేదో ఉంటుంది సీరియల్ జ్యోతక్క ఇది మొగల్ రేఖ, ఆ పూల ఒక రేఖన మనది పడ్డదా?